అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసము 14వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము దేవదూతకు ఆజ్ఞాపించును. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నందు గనుక వాడు ఎలీషా చుట్టూను ఆ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ప్రతి ఒక్క దేవుని బిడ్డకును ప్రభు ఒక్కొక్క దేవదూతను ఆజ్ఞాపించుచున్నాడు. సేవకులందరికీ ప్రభు అగ్నిమయమైన గుర్రములను రథములను ఆజ్ఞాపించున్నాడు. అందుచేత మనము భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి సాధు సుందర్ సింగ్ సువార్త పరిచరికై టిబెట్ నందు గల ఒక గ్రామమునకు వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు ఆయనను అంగీకరించక తరిమి కొట్టిరి. అది రాత్రి వేళయు బహు భయంకరమైన చలి సమయమునై ఉండేను. ఏమి చెయ్యాలని ఆయనకు పాలుపోక సాధు సుందర్ సింగ్ కొంత దూరం నడిచి వచ్చినప్పుడు ఒక గృహను చూచాను. ఆ గృహలోకి వెళ్ళి పండుకొంట కొరకు ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఆ గ్రామపు ప్రజలు కర్రలతోనూ కత్తులతోనూ భయంకరమైన ఆయుధములతోనూ దొమ్మిగా మూర్ఖతతో ఆ గృహ తట్టునకు వచ్చుటను చూచాను. ఒక్క క్షణములోగా సాధు సుందర్ సింగ్ పరిస్థితిని అర్థము చేసుకొనెను. వారు తనని వెతుక్కుంటూ వచ్చుచున్నారనియు నిశ్చయముగా తనను కొట్టి చంపివేయుదురు అనియు గ్రహించి గృహ లోపటి భాగమునకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించుటకు ప్రారంభించాను. మరణించెదను అను భయము ఆయనకు ఉండుట చేత తన ప్రాణమును ఆత్మను ప్రభువు వద్ద సమర్పించుకొని ఆసక్తితో ప్రార్థించెను. దర్దాపులు అరగంట సేపు ప్రార్థించి ఉంటాడు. అయితే ఎవరినూ లోపలికి వచ్చి ఆయనను పట్టుకొంటకు రాలేదు. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ ప్రజలందరూ తిరిగి వెళ్ళుటను చూచాను. ఆ గృహయందు ఆ రాత్రి అంతయు గడిపెను. చక్కగా నిద్రించి ఉదయమున ప్రభు యొక్క నడిపింపు కొరకు ఆసక్తితో ప్రార్థించాను. గృహను విడిచి బయటకు వచ్చిన వెంటనే ఆ ఊరు ప్రజలు తన తట్టు వచ్చుటను చూచాను. ఇప్పుడు వారి చేతుల్లో భయంకరమైన ఆయుధములు ఏదీ లేకుండెను. అయితే వచ్చిన గుంపు గొప్ప మూకగా ఉండెను. సాధు సుందర్ సింగ్ యొక్క హృదయం నందు భయము ఉండినప్పటికీ ప్రభు యొక్క చిత్తమునకు తన్ను సమర్పించుకొని వారిని ఎదుర్కొని వచ్చి వారిని ఏమి కావలను అని అడిగాను. అందుకు వారు చెప్పిన మాట, మేము నిన్నటి దినమున నిన్ను చంపివేయుటకు నిశ్చయించుకొని వచ్చుట వాస్తవమే. అయితే నీ యొక్క గృహ చుట్టూత నిలబడి ఉన్న ఆ మహత్తైన మనుషులు ఎవరు? వారిలో నుండి ప్రకాశించిన వెలుగు ఎట్టి వెలుగు? వారు ఏ దేశమునకు చెందినవారు అని అడిగిరి. నన్ను కాపాట కొరకు ప్రభు దూతలను పంపించి గృహ చుట్టూ తాను నిలబెట్టునట్లు ఉంచెను అను సంగతి అప్పుడే సాధు సుందర్ సింగ్ గారికి అర్థమాయను. యేసుక్రీస్తు ఎంతటి గొప్పవాడు అను సంగతిని ఆ గ్రామ ప్రజలకు వివరించి చెప్పుటకు ఆ సందర్భమే ఆయనకు చాలిందై ఉండెను. ప్రభు ఆటంకములను ఎక్కి వెళ్ళేటువంటి మెట్లుగా మార్చుచున్నాడు. చూడుడి, సాధు సుందర్ సింగ్ గారికి వచ్చిన మనపు పోరాటమనున్నది చక్కగా ఆత్మల సంపాద్యము చేయుటకు అనుకూలమైన మార్గముగా మారెను. ఆనాడు ఆ గ్రామపు ప్రజలు అందరూ ప్రభువును అంగీకరించుడి. దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన ఏదైనాను ఉండినప్పటికీ ప్రభు విని తన యొక్క దేవదూతను పంపించుచున్నాడు. అగ్నిమయమైన రథములను గుర్రములను పంపించుచున్నాడు. నేటి ధ్యానమునకై మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.